మన ధ్యాన గురువు పత్రిజీ గారికి, అలాగే వినిపిస్తుంది మేడం. మహాతర్ బాబా గారికి, మన ఈ మహాతర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ మాస్టర్ గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ యొక్క క్లాస్ నిర్వహిస్తున్నటువంటి సుమా మేడం గారికి, ఈ జూమ్ క్లాస్ లో పాల్గొన్నటువంటి నా యొక్క తోటి ధ్యానులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అందజేస్తున్నాను. ఈరోజు సమగ్ర జీవన శైలిలో భాగంగా మనం ప్రతి శుక్రవారం కూడా సమగ్ర జీవన శైలిలో భాగంగా మనం చాలా మంచి మంచి విషయాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ ఉన్నాము. ఈ రోజు మనం ఏంటంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి నీరు తాగాలి అనే దాని గురించి, అలాగే ఎలాంటి లేదంటగా సార్, రాఘవయ్య సార్ కూడా పెట్టాడు రావట్లేదని. రావట్లేదు మేడం, వాయిస్ రావట్లేదు. అవునవును సార్. సార్ వాయిస్ క్లియర్ గా ఉంది సార్. మాకైతే మాకు కూడా వస్తుంది సార్. మీకు నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది సార్ కదా, చాలా బాగుంది మాకు నెట్వర్క్. ఇప్పుడు వస్తుంది సార్. ఓకే, ఇప్పుడు వస్తుంది. అది రాలేదు సార్, ఇంతవరకు రాలేదు. ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు వస్తుంది. ఓకే ఓకే. ఈరోజు మనం సమగ్ర జీవన శైలిలో భాగంగా మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి నీరు తీసుకోవాలి దాని గురించి మనం చెప్పుకుంటాము. మనం మనిషి ఆరోగ్యం జీవించాలంటే ప్రాథమికంగా గాలి, నీరు, ఆహారం ఈ మూడు కూడా ముఖ్యంగా కావాల్సింది. ఈరోజు గాలి అనేది ఒకప్పుడు ఎంతో స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే వాళ్ళవి. ఈ పారిశ్రామికీకరణ భాగంగా మనము ఈరోజు అంతా కూడా దుమ్ము ధూళితో నిండిపోయిన దానివల్ల ఆ గాలి కూడా స్వచ్ఛమైంది పీల్చుకోలేకున్నాం. మనం సాధ్యమైనంత వరకు అవసరమైనంత మేరకు మనకి ఏమాత్రం అంత అవగాహన ఉండేసి మన యొక్క ప్రాంతంలో ఎక్కువగా చెట్లను పెంచుకుంటే, నీడనిచ్చే చెట్లు, కేవలం కూరగాయల చెట్లు, పూల చెట్లు కాకుండా ఎక్కువ నీడనిచ్చే చెట్లను పెంచుకున్న దానివల్ల మనకి స్వచ్ఛమైన గాలి లభిస్తుంది అనమాట సాధ్యమంత వరకు. మనం ఇప్పుడు నీటి గురించి తెలుసుకుందాం. స్వచ్ఛమైన నీరు ఎందుకు తాగాలి, అసలు నీరు ఎందుకు తాగాలి? నీరు మన యొక్క ఆహారం తీసుకున్నప్పుడు అది సక్రమంగా జీర్ణమయ్యి, అలాగే అది విసర్జన జరగాలన్నా కూడా మనకి ఖచ్చితంగా నీరు తాగాలి. ఆ నీరు మనిషి యొక్క బరువులో 6% నీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు ఒక 50 కేజీల బరువు ఉన్నటువంటి మనిషి 6% అంటే కనీసం 3 లీటర్ల నీరు ప్రతిరోజు తాగాలన్నమాట. ఎలాంటి నీరు తాగాలి, మనం ఇప్పుడు ఎలాంటి నీరు తాగుతున్నాము ఒకసారి తెలుసుకుందాం. స్వచ్ఛమైన నీరు అంటే మామూలుగా పర్వతాల్లో పుట్టినటువంటి నదులు, ఆ అడవులు గుండా ప్రవహించి ఎన్నో ప్రవహించే క్రమంలో ఆ యొక్క మట్టిలో ఉన్నటువంటి ఎన్నో లవణాలు దాంట్లో కలిసిన దాని వల్ల ఆ నీరు ఎంతో స్ట్రక్చరల్ వాటర్ గా మారుతాయన్నమాట. ఆ నీటిని మనం యథాతథంగా స్వీకరించవచ్చు. కానీ మనం ఈ రోజు ఆ నీటిని స్వీకరించగలుగుతున్నామా? తీసుకొంచలేము. ఎందువల్ల? ఆ యొక్క నదీ ప్రవాహాలు వచ్చే క్రమంలోనే పక్కనే పట్టణాలు ఏర్పడ్డాయి, పరిశ్రమలు ఏర్పడ్డాయి. పరిశ్రమలో వచ్చేటువంటి వ్యర్థాలన్నీ కూడా ఈ యొక్క నదుల్లోకే వదిలేస్తున్నారు, ఎలాంటి శుభ్రపరచకుండానే వదిలేస్తున్నారు అనమాట. అలాగే పట్టణాల్లో వచ్చేటటువంటి మురికి నీరు, డ్రైనేజ్ వాటర్ కూడా ఈ నదుల్లో కలిసిపోతుంటాయి. మరి అలాంటి నీటిని మనం ఎలా తాగగలము? తాగడానికి ఉపయోగపడటం లేదు. అది గవర్నమెంట్ వాళ్ళు మాత్రం సాధ్యమైనంత వరకు ఆ నీటిని శుభ్రపరిచి పైపుల ద్వారా పట్టణాల్లో అందజేస్తున్నారు. మరి ఆ శుభ్రపరిచే క్రమంలో దాంట్లో ఎంతో కొంత రసాయనాలు కలిసి ఉంటాయి. కాబట్టి వాటిని మనం ఇంటి దగ్గర మళ్ళా ఫిల్టర్ ద్వారా శుభ్రపరచుకొనేసి ఆ వాటర్ని తాగొచ్చు. మన మామూలు బెంగళూరులో అయితే, నేను ఎక్కువగా బెంగళూరు ఉండాలి కాబట్టి బెంగళూరు ఉండే వాళ్ళు కావేరీ వాటర్ వాడుతుంటారు. అక్కడ వాళ్ళు ఆ యొక్క నీటిని శుభ్రపరచుకొని తాగొచ్చు. అట్లాగే హైదరాబాద్ అయితే మంజీరా నది నీరు ఉపయోగిస్తున్నారు. మాకు నెల్లూరులో అయితే ఈ పెన్నా నది నీరు వాడుతుంటారు అనమాట. కాబట్టి అవి సాధ్యంత వరకు మంచినీరే. కాకుంటే ఈ పైపుల ద్వారా పంపించే క్రమంలో కొన్ని దగ్గరలో మురికి నీటి కూడా పక్కనే, అవి పైపులు ఎక్కడ ఉంటాయి? ఎక్కువగా ఈ డ్రైనేజ్ పక్కనే ఉంటాయి. ఏ మాత్రం లీక్ అయినా కూడా అవి వాటిలోకి ఆటోమేటిక్ గా ఆ మురికి నీరు వచ్చేస్తుంది. కాబట్టి వాటిని కూడా మనం శుభ్రపరచుకోవాలి. మరి ఎలా శుభ్రపరచుకోవాలి, ఎలా చేయాలి, దాని కోసం తెలుసుకుందాం. ఇక్కడ మనకు మామూలుగా నీరు బాగా శుభ్రంగా
స్ట్రక్చరల్ వాటర్ గా మారాలి అంటే రాగి బిందెని ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా కనీసము 10 లీటర్ల రాగి బిందె, ఆ యొక్క నీటిని రాగి బిందెని శుభ్రపడి బాగా తోమి ఆ యొక్క నీటిని రాత్రంతా కూడా ఉంచుకోవాలి. ఉదయం ఆ నీటిని వంటకు ఉపయోగించుకోవచ్చు, అలాగే త్రాగడానికి ఉపయోగించుకోవచ్చు. రాగి బిందె మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు శుభ్రపరచుకుంటున్నారు, లోపలి భాగాలు శుభ్రం పరచాలి. ఎందుకంటే ఆ యొక్క రాగి గుండె గుణం ఏంటంటే నీటిలో ఉన్నటువంటి కలుషితాలన్నీ కూడా గ్రహిస్తుంది. అది దాంట్లో ఉన్నటువంటి నానో పార్టికల్స్ ఏమైనా ఉంటే అవన్నీ గ్రహించేస్తుంది అనమాట. అందుకే రాగి వెంటనే రంగు మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు శుభ్రపరచకుండా వాడినారంటే ఆ మంచి కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాడాలి. అయ్యా మేము ప్రతిరోజు ఆ రాగి బిందెని మేము ఎక్కడ తోమేమో అనుకునే వాళ్ళు మనము స్టీల్ బిందెని ఉపయోగించుకోవచ్చు. స్టీల్ బిందె కూడా అలాగే పాతనే 10 లీటర్ల స్టీల్ బిందె లేకుండా 20 లీటర్ల మన యొక్క వాడకాన్ని బట్టి దాన్ని ముంచుకునేసి దాంట్లో రాగి ప్లేట్ వేసుకోవాలి. రాగి ప్లేట్ వేసుకునేసి రాత్రంతా ఉంచుకుంటే అవి కూడా స్ట్రక్చరల్ వాటర్ గా మారుతాయి. ఉదయం ఆ ప్లేట్ని తీసేసుకునేసి ఆ యొక్క నీటిని ఉపయోగించుకోవచ్చు. అది ఒక పద్ధతి. ఇప్పుడు మామూలుగా ఎక్కువగా ఇళ్లలోనే ఆర్ఓ ప్లాంట్లు పెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరు సాధ్యమంత పట్టణాల్లో ఆర్ఓ ప్లాంట్ ఆర్ఓ ప్లాంట్ అనేది ఆ నీరు శుభ్రమైన నీరే, కానీ దాంట్లో ఎలాంటి లవణాలు ఉండవు. అన్ని వేస్ట్ అయిపోతాయి. 3 ఫిల్టర్ల ద్వారా అన్ని కూడా తీసేసిపడతాయి. అలాంటి నీరు తాగిన తర్వాత మనకేం వస్తుంది? ఏం రాదు. ఈ రోజు మనకి ఈ యొక్క మోకాల నొప్పులు రావడానికి కారణము మెయిన్ గా అదే ఒక కారణం. అది ఆ యొక్క ఎలాంటి లవణాలు లేనటువంటి నీటిని తాగిన దాని వల్లనే ప్రతి ఒక్కరూ మోకాల నొప్పులతో బాధపడుతున్నారు. అదొక కారణం. అది కాబట్టి ఆ యొక్క ఆర్ఓ నీటిని ఏ విధంగా మనము స్ట్రక్చరల్ వాటర్ గా మార్చుకోవాలి, అదే ఇందాక మనం చెప్పిన పద్ధతే ఏంది, రాగి బిందెను ఉపయోగించుకునేసి ఈ ఆర్ఓ ప్లాంట్ వచ్చిన నీటిని ఇప్పుడు 10 లీటర్లు అనుకున్నాండి, 8 లీటర్లు ఆ యొక్క ఆర్ఓ వాటర్ ప్లాంట్ నీటిని ఒక 2 లీటర్లు ఏమంటే ఎలాంటి శుద్ధి చేయని నీటిని కలిపేసేయాలి. దాంట్లో మొత్తం 10 లీటర్లు అయినాయి. రాత్రంతా అలాగే ఉంచేసి ఉదయం ఆ యొక్క నీటిని ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా ఈ యొక్క స్టీల్ బిందెలో కూడా అంతే. 8 లీటర్లు ఆర్ఓ వాటర్ లో 2 లీటర్లు శుద్ధి చేయని నీటిని ఉపయోగించి దాంట్లో కలిపేసేసి మొత్తం 10ని మనం చూసుకోవచ్చు. రాగి ప్లేట్ని కానీ రాగి బిందెని కానీ ప్రతిరోజు ఖచ్చితంగా మనం శుభ్రపరుస్తూనే ఉండాలి. అది ముఖ్యం అన్నమాట. కాబట్టి ఆ విధంగా చేసుకున్న వల్ల చాలా మంచిది. అట్లాగే మనం ఎక్కువగా ప్లాస్టిక్ బాటిల్స్ ఉపయోగిస్తున్నారు నీళ్ళ కోసం. ప్లాస్టిక్ బాటిల్లోనే ఇలా చేస్తుంది. ఆఫీస్కి పోయేవాళ్ళు కానీ వాళ్ళందరూ ఎవరు కూడా ప్లాస్టిక్ బాటిల్ ఉపయోగించకండి. ప్రతి ఒక్కరు స్టీల్ బాటిల్స్ ఉపయోగించండి. ప్లాస్టిక్ బాటిల్ ఉపయోగించడం ఏమవుతుందంటే కొద్ది రోజులు క్రమక్రమంగా అంతా ఎవరు మనమే కదా, మన కడుపులేక పోతాయి. ఆ పోయిన దాని వల్ల ఆ ప్లాస్టిక్ లో ఉన్నటువంటి పదార్థం అంతా కూడా మన యొక్క చిన్నప్పుడు వాళ్ళు పంచుకునేసి మన తిన్న ఆహారం, జీర్ణమైన ఆహారం ఉన్నటువంటి పోషకాలని అది స్వీకరించకుండా చేస్తుంది. దానివల్ల కొంతమందికి బట్టతల కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమంత ఎవరు కూడా ఈ యొక్క ప్లాస్టిక్ బాటిల్స్ ఉపయోగించకూడదు. అది ఒకటి. ఇకపోతే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే మనం ఎప్పుడు సమతుల ఆహారం తీసుకోవాలి. సమతుల ఆహారం అంటే మన తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, ప్రోటీన్స్ అంటే మాంసగుత్తులు, నూనెలు, లవణాలు, విటమిన్లు అన్నీ కూడా ఉండాలన్నమాట. అన్నీ ఉండాలి. ఏదో కొద్దిగా ఒక గిన్నెలో కూర పెట్టుకుంటారు, లేకపోతే ఇంకా కొంతమంది అయితే కేవలం ఒక కొద్దిగా పెంచుకుంటారు అనమాట. కొద్దిగా దీన్ని పెట్టుకుంటారు అనమాట. ఏంది పచ్చడి. కేవలం దానివల్ల వాళ్ళకి ఎలా వస్తుంది? కాబట్టి అన్ని సమతులాహారంగా తీసుకోవాలంటే అన్ని రకాలు ఉండాలి. ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి. ఒక పూట భోజనం చేసే వాళ్ళని మనం ఏమంటారంటే యోగి అంటారు. 2 పూటల భోజనం చేసే వాళ్ళని భోగి అంటారు. 3 పూటల భోజనం చేసే వాళ్ళని రోగి అంటారు. మనం అందరూ ఒక రకంగా రోగులవి. ఎందుకంటే మనం అందరూ కూడా సాధ్యమైనంత వరకు 3 పూటల భోజనం చేస్తున్నాం. సాధారణంగా 3 పూటలు చేస్తున్నాం. కాబట్టి మనం తీసుకునే ఆహారాన్ని సాధ్యమైనంత వరకు మితంగా తీసుకోవాలి. ఆ ఆహారం కూడా సాత్విక ఆహారం. మనం అందరం కూడా శాకాహారమే తీసుకుంటుంటాం. శాకాహారం అంటే సాత్విక ఆహారానికి శాకాహారానికి తేడా ఏంటంటే ఇక్కడ సాత్విక ఆహారం అంటే ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవడం. ఇప్పుడు టమాటా ఉంది, టమాటా కానీ తినడం. ఒక జాంపండు తీసుకున్నాం, జాంపండు దానివల్ల ఏదేదో చేసేసి అనేది కలిపి తినడం కాదనమాట.
ఆ విధంగా ఈ యొక్క శాకాహారం సాత్వికాహారంగా మార్చుకొని తినడం అలవాటు చేసుకోవాలి మనం. మన యొక్క పత్రిజీ గారి యొక్క ఆయన కోరిక కూడా శాకాహార జగత్తుని ఏర్పాటు చేయడమే ఆయన కోరిక. ఆ కోరిక కావాలంటే మనం అందరం కూడా శాకాహారులుగా ఉండేసి ఈ యొక్క సాత్వికాహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనం ప్రతిరోజు 3 పూటలు తింటున్నాం అనుకున్నాం కదా. ఆ 3 పూటలు తినే క్రమంలో ఉదయం బ్రేక్ఫాస్ట్ గా మనం ఈ యొక్క మొలకెత్తిన గింజలు తినడం అలవాటు చేసుకోవచ్చు. మొలకెత్తిన గింజలు అంటే ఏమేమి తీసుకోవచ్చు అంటే పెసలు, అలసందలు అంటే బొబ్బర్లు అంటారు కొంతమంది, శనగలు, కొద్ది మొత్తాలలో ఉలవలు తీసుకోవచ్చు. ఈ 4 రాత్రే నానబెట్టి బాగా శుభ్రపరిచిన తర్వాత రాత్రి నానబెట్టుకోవాలి. ఉదయానికల్లా అవి సాయంత్రం వరకు మొలకలు వస్తాయన్నమాట. వాటిలో కావాలనుకుంటే కొద్దిగా ఈ యొక్క నిమ్మరసము కొద్దిగా కలుపుకోవచ్చు అనమాట. వేసుకుంటే దాని చాలా వరకు తేనె కూడా కలుపుకోవచ్చు. మనకి టేస్ట్ గా ఉంటుంది, అవి తినవచ్చు ఒక రకంగా. ఇంకా కొంతమందికి ఏమంటే ఇడ్లీలు, దోశలు తినే అలవాటు ఉంటుంది. అంటే అన్ని తినమని కాదు, ఏదో ఒకటే తినాలి. వాటి ఒక 3 రకాలు చెప్తున్నాను ఉదయం బ్రేక్ఫాస్ట్ తినేది. ఇక్కడ ఏంటంటే ఇడ్లీ, దోశ తింటున్నాం. ఇడ్లీలు తినేటప్పుడు మనము ఈ యొక్క రాగులు, జొన్నలు, సజ్జలు ఉపయోగించుకోవచ్చు. ఒక 2 రోజులు రాగి ఇడ్లీ తీసుకోవచ్చు, 2 రోజులు జొన్న ఇడ్లీ తీసుకోవచ్చు, ఒక 2 రోజులు సజ్జ ఇడ్లీ తీసుకోవచ్చు అనమాట. అది కూడా ఇంకా బాగా హెల్తీగా రావాలంటే దాంట్లో కొద్దిగా ఈ యొక్క క్యారెట్ తురిమి ఆ యొక్క దాన్ని వేసామంటే అవి ఇంకా ఎంత పోషకాహారం బాగుంటుంది అనమాట. ఆ విధంగా ఇడ్లీ కానీ దోశ కానీ తీసుకోవచ్చు. దోశలకైతే మేమైతే ఏం చేస్తామంటే ఈ యొక్క మైక్రో గ్రీన్స్ ఉన్నాయి. మైక్రో గ్రీన్స్ అంటే ఈ యొక్క మెంతులు కానీ, పెసలు కానీ, ఆవాలు కానీ ఒక కుండీలో చల్లేసామంటే ఒక 4 రోజులు 5 రోజుల కల్లా చిన్న మొలకలు వస్తాయన్నమాట. ఆ మొలకలని మనం తీసేసేసి వేలతో వేరు కట్ చేసి తీసేసుకుంటే ఆ దోశ వేసినప్పుడు దానిపైన అద్దేసాం అనుకోండి, అది చాలా మంచి పోషకం అన్నమాట. ఆకుల్లో ఉండేటువంటి అన్ని కూడా మనకి లభిస్తాయి, లవణాలు లభిస్తాయి అన్నమాట. అది ఒక పద్ధతి. అంటే ఆ యొక్క మనం మొదలు చెప్పుకున్నటువంటి ఈ యొక్క మొలకెత్తిన విత్తనాలు తినొచ్చు, లేకపోతే ఇడ్లీ దోశ తినవచ్చు. ఇప్పుడు మనకి రాబోయేది ఎండాకాలం. ఎండాకాలంలో అంబలి తాగడం చాలా మంచిది. రాగి కానీ ఈ యొక్క రాగితో అంబలి రాత్రి సమయం తయారు చేసి పెట్టుకునేసి ఉదయానికల్లా కూడా అది బాగా పులిసి బాగా చాలా మంచిది ఉంటుంది. అట్లాగే సజ్జన్నం తినొచ్చు అనమాట. ఈ విధంగా ఈ 3 ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి. సార్ చెప్పాడు కానీ 3 తినడం కాదా, ఏదో ఒకదాన్ని మొలకెత్తినాలు కానీ, లేకుంటే ఇడ్లీ దోశ కానీ, లేకుంటే ఈ యొక్క అంబలి కానీ, ఈ 3 ఏదో ఒకటి తీసుకోవాలి. ఈ ఎందుకని ఇక్కడ ఇడ్లీ దోశ చెప్తున్నారంటే ఎక్కువ నూనెల్లో ఉపయోగించేటటువంటి ఈ వడలు కానీ, ఈ బోండాలు, పూరీలు అలాంటి తినకూడదు అనమాట. నూనె పదార్థాలు తినకూడదు అనమాట. ఇంకపోతే మధ్యాహ్నం మన రాజులాగా తినొచ్చు, మన ఇష్టం. అప్పుడు ఏమైనా తినండి, మన ఇష్టం వచ్చిన పదార్థాలు. మనకి కొద్ది మోతాదులో ఈ యొక్క అన్నం తీసుకునేసి ఎక్కువగా కూరలు కానీ, తాలింపులు కానీ ఏదైనా సరే ఎక్కువ తినొచ్చు. మధ్యాహ్నం వరకు చాలా ఎక్కువగా తినొచ్చు అన్నమాట. ఇంకపోతే సాయంత్రం ఒక ఎక్కువగా సాధ్యంత వరకు 7 గంటల లోపల భోజనం స్వీకరించాలి. భోజనానికి బదులుగా పండ్లు తీసుకోవడం చాలా మంచిది అనమాట. పండ్లు కూడా ఈ యొక్క ఎక్కువగా ఏంటంటే ఈ యొక్క జామ, బొప్పాయి అలాంటి పళ్ళు తీసుకోవాలన్నమాట. కీర దోశ అలాంటి తీసుకున్నప్పుడు చాలా మంచిది. ఇకపోతే కొన్ని రకాల జ్యూస్లు చెప్తాను. ఆ జ్యూసులు ఏ జబ్బుకి ఎలాంటి జ్యూస్ తీసుకుంటే బాగుంటుంది అనేది క్లుప్తంగా చెప్తాను. ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్కువగా ఈ యొక్క చాలా మంది రోగంతో బాధపడుతున్నారు కాబట్టి ఒక 7 రకాల జ్యూసులు ఉన్నాయి మనకి. మొట్టమొదటిది ఏంటంటే పుదీనా, కొత్తిమీర, తులసి. పుదీనా ఎక్కువగా తీసుకోవాలి, తులసి మాత్రం తక్కువ తీసుకోవాలన్నమాట. అవి జ్యూస్ చేసుకుని బాగా శుభ్రంగా కడిగి, పుదీనా కొత్తిమీరలో మనం బయట నుంచి ఇచ్చాం కాబట్టి వాటిని ఖచ్చితంగా ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలి కొద్దిసేపు. దాంట్లో వాళ్ళు ఎక్కువ మందులు కొట్టుంటారు వాళ్ళు, కాబట్టి అది పోవాలంటే మనం పెంచుకుంటే ఏం పర్వాలేదు. బయట నుంచి ఇచ్చింది ఖచ్చితంగా ఉప్పు నీటిలో నానబెట్టిన తర్వాతనే ఆ యొక్క ఆకులను ఉపయోగించుకోవాలన్నమాట. కాబట్టి ఆ యొక్క పుదీనా, కొత్తిమీర, తులసి ఆ జ్యూసులు ఒకటి. అది స్త్రీలకు ఉండేటువంటి జబ్బులన్నిటికీ పనిచేస్తుంది అనమాట. ఏ జబ్బు అయినా సరే, స్త్రీలలో ఎక్కువ జబ్బులు ఉన్నాయి కదా, అలాంటి జబ్బుకైనా అది బాగా పనిచేస్తాయి. అదొకటి. గోధుమ గడ్డి జ్యూస్. గోధుమ గడ్డి అనేదానికి గోధుమల్ని మన ట్రేలో వేసేసి ఆ యొక్క
7 రోజులు పెంచుకుంటే చాలు. ఒక కనీసం 5-6 అంగుళాలు ఎత్తు వస్తుంది. దాన్ని కట్ చేసుకునేసి ఆ యొక్క జ్యూస్ తీసుకోవచ్చు. అది దేనికి పనికొస్తుందంటే బీపీకి, షుగర్ కి, దీర్ఘకాలిక జబ్బులకి పనికొస్తుంది అనమాట. బీపీ, షుగరు, దీర్ఘకాల జబ్బులకి. ఇకపోతే తవుడు జ్యూస్. తవుడు అంటే ఎక్కడి నుంచి చూస్తుంది? ఈ యొక్క వడ్లని పాలిష్ పెట్టించినప్పుడు, వడ్లు ఆడించినప్పుడు తవుడు వస్తుంది. ఆ తవుడుని రాత్రి సమయంలోనే ఒక గ్లాసులో ఒక 2 చెంచాలు గ్లాస్ నీటికి 2 చెంచాలు వేసేసి అట్లాగే మూత పెట్టి పెట్టేసేయాలి. ఉదయాన్నే ఆ యొక్క నీటిని వడకట్టుకోవాలి. పిత్తిని పారేసి ఆ యొక్క తవుడు జ్యూస్ని మాత్రం తాగొచ్చు అనమాట. ఇది దేని పనికొస్తుందంటే బి కాంప్లెక్స్ లోపం ఉండే వాళ్ళకి, B12 లోపం అంటారు కదా, వాళ్ళకి బాగా పనిచేస్తుంది. అట్లాగే హెమోగ్లోబిన్ శాతం కూడా పెరిగేదానికి పనికొస్తుంది అనమాట. అట్లాగే మనం తీసుకున్న ఆహారంలో ఉన్నటువంటి ఐరన్ ని స్వీకరించాలన్నా కూడా ఈ యొక్క B12 అనేది ఉండాలన్నమాట. కాబట్టి బి కాంప్లెక్స్ లోపం లేకుండా ఉండాలంటే తౌడు జ్యూస్ ఖచ్చితంగా తీసుకోవాలి. తౌడు ఎక్కడ లభిస్తుంది? రైస్ మిల్ దగ్గరికి పోవాలి, ఫ్రెష్ గా తీసుకోవాలన్నమాట. ఒక 2 కేజీలు తీసుకొచ్చుకున్నామంటే మనకి నెల అంతా సరిపోతుంది. అది చాలా మంచిది. అది చాలా చౌకగా లభిస్తుంది. అది ఇకపోతే పాలకూర, కరివేపాకు జ్యూస్. ఈ పాలకూర అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది, కరివేపాకు తక్కువగా తీసుకోవాలన్నమాట. అది లో బీపీ ఉండే వాళ్ళకి బాగా పనిచేస్తుంది. అట్లాగే జుట్టు రావడం కూడా, కొంతమంది జుట్టు ఎక్కువ రాలిపోతుంది, ఆ జుట్టు రావడం కూడా తగ్గిపోతుంది అనమాట. అట్లాగే తర్వాత మునగాకు, కరివేపాకు జ్యూస్. అది ఐరన్ బాగా లభిస్తుంది. ఆ యొక్క జ్యూస్ తీసుకుంటే ఐరన్ బాగా లభిస్తుంది అనమాట. ఇకపోతే క్యారెట్, బీట్రూట్ జ్యూస్. క్యారెట్ ఎక్కువ తీసుకోవాలి, బీట్రూట్ తక్కువ తీసుకోవాలి. ఇది రక్తహీనతకి, ఎవరైతే రక్తం తక్కువగా ఉంటుందో, హెమోగ్లోబిన్ తక్కువ ఉంటుందో వీళ్ళు దాంట్లో ఉసిరిక ముక్కలు వేసుకునే జ్యూస్ చేసుకుని జ్యూస్. అంటే వెజిటబుల్స్ అంటే ఏంది? సొర, బీర, క్యారెట్, బీట్రూట్, కీరదోస అలాంటివన్నీ కలిపి ఒక జ్యూస్. ఇవి కాఫీ, టీలకి బదులుగా వాడుకోవచ్చు. కాఫీ, టీలకి బదులు వాడుకోవచ్చు. మనం ఉదయం ఒక గ్లాసు, ఏ జ్యూస్ అయినా సరే మనకి ఎలాంటి జబ్బు ఉందో ఆ జబ్బుకు సంబంధించిన జ్యూస్ ని ఉపయోగించుకోవచ్చు. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒక జ్యూస్, 2 జ్యూసులు తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఉదయం బ్రేక్ఫాస్ట్ లో మొలకెత్తిన విత్తనాలు కానీ, ఇడ్లీ, దోశ కానీ, లేకుంటే అంబలి కానీ. మధ్యాహ్నం మన ఇష్టం, మీ ఇష్టం, రాజులాగా తినొచ్చు. సాయంత్రం మాత్రం ఒక 4 గంటల సమయంలో జ్యూస్ తీసుకోండి, ఒక జ్యూసు. తర్వాత కేవలం పండ్లు తీసుకోవడం మనకు నచ్చిన. ఈ షుగర్ ఉండేవాడు మాత్రం స్వీట్ గా ఉండే పళ్ళు తీసుకోవద్దు. బొప్పాయి, అలాంటి జామ అలాంటివి తీసుకోవడం మంచిది అనమాట. బాగా కడుపు నిండా తినొచ్చు అనమాట. అవి తీసుకుంటే మనకు ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. ఇకపోతే నూనెలు ఉపయోగించడం. నూనెలు కూడా ఇప్పుడు మనం ఉపయోగించే నూనెలన్నీ కూడా ఏ నూనెలు? రీఫైన్డ్ ఆయిల్ ఉపయోగిస్తున్నాం. రీఫైన్డ్ ఆయిల్లో అసలు ఆయిలే ఉండదు. అవన్నీ కూడా పెట్రోల్ లోంచి వచ్చేటువంటి పదార్థాలు. అది కేవలం 30% మాత్రం అసలు నూనె ఉంటుంది, మరో 70% ఆ పెట్రోల్ ప్రోడక్ట్ అన్నమాట. కాబట్టి ఆ నూనెలు ఉపయోగించడం కూడా ఆపేసుకోవాలి. గానుగ నూనెలు మాత్రం ఉపయోగించుకోవాలి. మన ఉదాహరణకి మనం ఇప్పుడు వేరుశనగలు 1 కేజీ నూనె ప్యాకెట్ ఎంత అవుతుంది? మహా ఉంటే 160-170 రూపాయలకు వస్తుంది వేరుశనగ ప్యాకెట్. ఏ ఆయిల్ సరే ఆ ప్రాంతం ఉంటుంది. అదే ఒక వేరుశనగ కేజీ నూనె కావాలంటే 1 కేజీ వేరుశనగలు వచ్చే 120 రూపాయలు, 130 రూపాయలు ఉంటాయి. కనీసం 3 కేజీల వేరుశనగలు ఉపయోగిస్తే గానీ మనకి 1 కేజీ నూనె రాదు. అంటే కనీసం 400-450 రూపాయలు పడుతుంది. మరి 150 రూపాయలకే మనకి ఎట్లా వస్తుంది ప్యాకెట్? అది ఆలోచించుకోవాలి మనము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క రీఫైన్డ్ ఆయిల్ని ఉపయోగించడం ఆపేసేసి ఈ యొక్క గానుగ నూనెను ఉపయోగించడము మొదలు పెట్టండి. అదొకటి. పండ్లల్లో మనం ఏ పండ్లు ఎక్కువగా మందులు కొట్టేవి ఉన్నాయి అవి ఒకసారి చెప్తాను, మీరు ఆలోచించుకోండి ఏ పండు తీసుకోవాలండి. అసలు ఎలాంటి మందులు ఉపయోగించినవి? జామ పండు, సీతాఫలము, సపోటా. ఎలాంటి మందులు ఉపయోగించదు దానికి, జామ పండుగ కానీ, సీతాఫలం కానీ, సపోటా కానీ. అట్లాగే కొద్ది మాత్రం ఉపయోగించేటి బొప్పాయి, అంటే నారింజ, బత్తాయి, ఈ యొక్క కమలాలు అంటే నిమ్మజాతి సంబంధించినవి అనమాట. వాటికి కొద్ది మోతాదులో ఉపయోగిస్తారు. ద్రాక్ష, దానిమ్మ, ఆపిల్ అనేటివి ఎక్కువ మోతాదులో మందులు ఉపయోగిస్తున్నారు. కాబట్టి మీరు ఇప్పుడు ఏ పళ్ళు తీసుకుంటే మంచిదో మీరే ఆలోచించుకోండి. అంటే ఏ పండు అయితే తక్కువ మందులు కొట్టుంటారో ఆ పంటనే మనం ఉపయోగించుకోవాలి. అలాగే
సీజనల్ గా దొరికే పంటని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, తాటి ముంజలు వస్తాయి, మామిడికాయలు వస్తాయి, నేరేడు పండ్లు వస్తాయి. అలాగా సీజనల్ గా ఉపయోగించే పుచ్చకాయలు వస్తాయి, కర్బూజాలు వస్తాయి. అలాగా సీజనల్ గా ఉపయోగించే పండుని మనం ఉపయోగించుకుంటూ ఉంటే మన యొక్క ఆరోగ్యము బాగుపడుతుంది. కాబట్టి ఈ యొక్క సమగ్ర జీవశైలిలో భాగంగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని ఇప్పుడు తెలుసుకున్నాము. ఎలాంటి నీరు తాగాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలని తెలుసుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా దీన్ని పాటిస్తారని చెప్పేసి మనందరం ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ మావద ఫౌండేషన్ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా జ్యూసెస్ గురించి కానీ తాగునీరు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ప్రతిదీ కూడా, అంటే ఇంకా ఫ్రూట్స్ ఏమేమి ఫ్రూట్స్ తీసుకోవాలి ఏంటి అనేది అన్ని కూడా చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఇంకా అంబలి కొన్ని ఇడ్లీ దోశ ఏవి అంటే ఎలాంటి వాటితో చేసినవి తీసుకోవాలి, నూనెలు కూడా ఎలాంటి గానుగ నూనెలు తీసుకోవాలి, ఇంకా ప్రతిదీ కూడా బాగా చెప్పారు సార్. ఈరోజు అన్ని కవర్ చేశారు, 5 రకాల జ్యూసులు కూడా. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు.